సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎలాంటి రాత పరీక్షలతో పాటు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అనేది లేకుండా రైల్వే డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలకి సంబంధించి ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్టయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇక పోస్టులకి సంబంధించి ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేటైతే కనుక ఆల్రెడీ మనకి మార్చ్ 24 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేటైతే కనుక ఏప్రిల్ 7th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక పోస్టులకి సంబంధించి అప్లై లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్ ఈ యొక్క వేకెన్సీస్కి ఆల్ ఇండియా నేషనల్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు కాబట్టి సో క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. సో పోస్టుల వరకు వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, నెక్స్ట్ మనకి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి టోటల్గా 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఏ కేటగిరీ వరకు ఎన్నైనా వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి డీటెయిల్స్ను కూడా నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో మీకు మినిమం ఏజ్ అనేది 15 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 25 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఓబీసీ క్యాన్స్ వచ్చేసరికి 28 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాన్స్ వచ్చేసరికి 30 ఇయర్స్ వరకు, నెక్స్ట్ పీడబ్ల్యూడీ క్యాన్స్ వచ్చేసరికి 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఫ్రీగా అప్లై అనేది చేసుకోవచ్చు. ఎటువంటి సింగిల్ రూపీ అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ట్రేడ్స్ వైజ్గా వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ సీరియల్ నెంబర్లో ఉన్నటువంటి కోపాలో వచ్చేసరికి టోటల్గా మనకి 5 పొజిషన్స్ అనేవి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రొక్యూర్మెంట్ అనేటువంటి ఈ యొక్క బ్రాంచ్లో వచ్చేసరికి టోటల్గా మనకి 10 నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ మనకి హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో మనకి 2 వేకెన్సీస్, ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్ విభాగంలో మనకి 1 పోస్ట్తో పాటు సిఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు వచ్చేసరికి టోటల్గా మనకి 1 పోస్టు, మార్కెటింగ్ అసోసియేట్ ఉద్యోగాలు వచ్చేసరికి 4 వేకెన్సీస్, ఐటీ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు వచ్చేసరికి టోటల్గా మనకి 2 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. సో ఇక పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చేట్లయితే కనుక సో కోపా విభాగంలో ఉన్నటువంటి అన్ని బ్రాంచెస్ వారు కూడా ఈ యొక్క జాబ్స్కి ఎలిజిబుల్ అనేది అవుతారు. ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు ఐటీఐకి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రొక్యూర్మెంట్ అనేటువంటి ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే గ్రాడ్యుయేషన్ పర్చేసింగ్ ఇన్ కామర్స్ ఆర్ సిఏ ఇంటర్ ఆర్ సప్లై చైన్ ఆర్ సిమిలర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎవరైతే కామర్స్ విభాగంలో డిగ్రీ అనేది చదువుతున్నటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ సిఏ చేసినటువంటి క్యాండిడేట్స్ లేదంటే సప్లై చైన్కి రిలేటెడ్గా క్వాలిఫికేషన్ ఉన్నా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి సో డిగ్రీ అనేది మీరు ఏ విభాగంలో పాస్ అయినా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్ విభాగంలో ఉన్నటువంటి ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి సో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది మీరు ఏ విభాగంలో కంప్లీట్ చేసినా సరే ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ 5th and 6th సీరియల్ నెంబర్లో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు వచ్చేసరికి ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది చదువుతున్నటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఫైనల్గా మనకి ఐటీ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు వచ్చేసరికి కూడా మీరు ఏదైనా ఒక విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేస్తే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అనేది చేసుకోవచ్చు.
సో ఇక్కడ మనకి ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించి ఎన్ని మంత్స్ పాటు కూడా మనకి ఒక ట్రైనింగ్ అనేది ఉంటుందని చెప్పేసి అక్కడ డీటెయిల్స్ను కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఓన్లీ 5 and 6 సీరియల్ నెంబర్లో ఉన్నటువంటి పోస్టులకు మాత్రమే 6 months పాటు కూడా మనకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మిగిలినటువంటి అన్ని ఉద్యోగాలకి కూడా మనకి 1 year పాటు కూడా మనకి ఒక ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది గైస్. సో ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి జాబ్ పోస్టింగ్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది అని చూసుకున్నట్టయితే కనుక ఎనీవేర్ ఇన్ తమిళనాడు, కేరళ అండ్ కర్ణాటక అనేటువంటి ఈ యొక్క పర్టికులర్ లొకేషన్స్లో మనకి ఈ యొక్క జాబ్ పోస్టింగ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక పోస్ట్లకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్టయితే కనుక సెలక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ ద మెరిట్ లిస్ట్ ప్రిపేర్డ్ ఆన్ ద బేసిస్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అప్టైన్డ్ ఇన్ ద మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మీకు 10th class క్వాలిఫికేషన్లో వచ్చేటువంటి మార్క్స్తో పాటుగా అదర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చేటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఒక మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క మెరిట్ లిస్ట్లో ఎవరికైతే పేరు అనేది ఉంటుందో ఆ యొక్క క్యాండిడేట్స్కి డైరెక్ట్గా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్తో పాటు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కూడా కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. దెర్ విల్ బి నో రిటన్ టెస్ట్ ఆర్ వైవా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఇంటర్వ్యూలు కానీ ఎటువంటి రిటన్ టెస్ట్లు అంటూ కూడా మనకి ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చేటువంటి మార్క్స్ని బేస్ చేసుకుని అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించి ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో సమ్ అమౌంట్ అనేది మనకి స్టేఫన్ రూపంలో పే చేయడం జరుగుతుంది. 5th to 9th class వరకు ఉన్నటువంటి పోస్టులు అనేవి ఏవైతే ఉంటాయో ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి మనకి 5,000 రూపీస్, 10th class లెవెల్లో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి 6,000 రూపీస్, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి మనకి 7,000, నేషనల్ అండ్ స్టేట్ సర్టిఫికేట్ హోల్డర్స్కి వచ్చేసరికి 7,700 రూపీస్, టెక్నికల్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి రిలేటెడ్గా ఏమైనా సర్టిఫికేట్స్ అనేవి ఉంటే 7,000 రూపీస్, నెక్స్ట్ మనకి టెక్నీషియన్ అప్రెంటిస్షిప్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది ఎవరికైనా ఉన్నట్లయితే కనుక 8,000 రూపీస్, డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి మంత్లీ వచ్చేసరికి 9,000 వరకు కూడా శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. సో ఇక ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత అప్రెంటిస్షిప్కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక సర్టిఫికేట్ ఉండడం వల్ల మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక సో ఎవ్రీ ఇయర్ మనకి ఆర్ఆర్బీ నుంచి రిలీజ్ చేసేటువంటి ఈ యొక్క రైల్వే జాబ్స్ అనేవి ఏవైతే ఉంటాయో సో ఈ యొక్క జాబ్స్లలో ఈ యొక్క సర్టిఫికేట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ముందుగా మనకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని చూసుకున్నట్లయితే కనుక నోటీస్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ ఇన్ ఐఆర్సిటీసీ సౌత్ జోన్ నుంచి మనకి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.